హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మెయిన్ పాయింట్స్ చెప్పాల్సింది 2 పాయింట్లు చెప్పాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఒకటేంటంటే, రాజా బ్రో ఉన్నాడు గదా! మొన్న తిరుపతికి ఇరాకెళ్ళాడు. మనోడిది విజయవాడ నుంచి తిరుపతికి ఇరాకెళ్ళాడు. దారిలో మనోడిది ఫోన్ దొబ్బేశారు. అది ఎలాగో చెప్తాను. ఇంకోటేంటంటే, నా యూట్యూబ్ ఫస్ట్ మంత్ ఎంత మనీ వచ్చింది. ఆ 2 ఈ 2 అయితే చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి తిరుపతి. ఇది రాజాపురది దొంగతనం చేశాడు కదా! ఫోన్ ఎలాగో చెప్తాను. ఎందుకంటే ఇదే పాయింట్ ఏ డ్రైవర్ కూడా జరగకూడదని చెప్పేసి మనోడు ఫోన్ చేసి అన్న కొంచెం ఇలాగ వీడియో తీసి పెట్టు. మనోళ్ళు ఎవరో కూడా ఇలా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇలాంటివి జరగకుండా ఉంటది. నాది అలాగే పోయింది అలాగే తిరిగి రాదు కదా! పోనీ వాళ్ళన్నా కొంచెం సేఫ్‌గా వెళ్తారని చెప్పేసి అన్నారు. జరిగిందేంటంటే మనోడు తిరుపతికి ఎళ్తున్నాడు. నైట్ అయిపోయింది. నైట్ టైమే వదిలారు బండి కూడాను. ఇంకా ఒక 100, 150 కిలోమీటర్లు ఎళ్ళాడు. అంటే ఊరి పేర్లు చెప్తాను గానీ మీకు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కదా! అందుకోసమని చెప్పేసి కిలోమీటర్లు అలా అంచనాలు చెప్తాను. 150 కిలోమీటర్ల వరకు ఎళ్ళాడు. 2 టన్నున్నర లోడ్ దాకాను యేసుకొని మహీంద్రా సూపర్. వెళ్తే ఏమైందంటే దారిలో టైర్లు కొంచెం వీటెక్కినాయి కదా అని చెప్పేసి ఆగి హోటల్ దగ్గర ఆగి భోంచేత్తన్నాడంట. చేత్తుంటే ఒకడొచ్చాడంట. మామూలుగా అంటే ఇప్పుడు ఎవరైనా సరే మన దగ్గరకొచ్చి ఎవరన్నా అన్న ఎక్కడికి అని అడిగామనుకో మామూలుగా క్యాజువల్‌గా అడిగాడేమో మనం అడిగాడంట క్యాజువల్‌గా. ఇంకా అన్న ఎక్కడి వరకు ఏంటి అంటే ఇలా తిరుపతి పోతున్నానని అంటే మరి ఒక్కడివే ఉన్నావా అంటే ఒక్కడినే ఉన్నాను. సరేనయితే జాగ్రత్తగా చూసుకో ఎళ్ళు అది అని చెప్పేసి ఆడేదో టిఫిన్ చేసినట్టు సంథింగ్ కూర్చున్నాడంట కాసేపు. ఆడు కూర్చొని ఎళ్ళిపోయాడు. మనోడు తర్వాత ఓ పావుగంట తర్వాత, అరగంట తర్వాత ఎళ్ళాడు. ఇంక ఎలాగో టైర్‌లు కూలింగ్ అవ్వాలి కదా అని చెప్పేసి. ఎళ్ళి టైర్‌లు బానే ఉన్నాయి. ఎళ్ళి గట్టిగా ఏదో 10 కిలోమీటర్లు ఎళ్ళేటప్పటికి టైర్ డామని పేలిపోయిందండి. పేలిపోయేటప్పటికి బండి పక్కకి లాగి ఏంటి అని చెప్పి కిందకి చూస్తే లోపల సైడ్ టైర్ కోసేసుందండి. టైరు వట్రంగా పగిలిందండి పగలడం కూడా. కోసేసి ఉందంట. అమ్మో! ఎవడ్రా బాబు అనుకోని చెప్పి బండి కింద దూరి జాకీ అయన్నీ మోపేసుకొని తిప్పలు పడుతుంటే వచ్చాడండి ఈలోగాడు. ఆడే వచ్చాడండి హోటల్‌లో కనిపించినోడే వచ్చాడంట. పల్సర్ బండేసుకొనొచ్చి బండి ఎదురుంగా పెట్టి అన్న ఏమైందన్న? ఏంటి ఇయన్నీ తెలియనట్టు మొత్తం అన్నీ అడిగి ఇలా బరస్ట్ అయిపోయిందన్న అంటే సర్లే అన్న హెల్ప్ చేస్తాలే నేను ఉంటాను. మార్చేసుకో టైర్లు అది అని చెప్పేసి అన్నాడంట. అన్నవాడు మనవాడు ఏం చేస్తున్నాడంటే మొత్తం టైర్ బరస్ట్ అయిపోయేటప్పటికి లోడ్ కూడా ఫుల్ కదా! కిందకెట్టేసింది. మొత్తం కట్టలుగా మోపు చేయడానికి లేదు. అందుకని చెప్పి కింద హౌసింగ్ దగ్గరికి బండిలోకి దూరాడు. ఫోన్ చేత్తో పట్టుకొని మనోడు బయట ఉన్నాడు కదా! సర్లే నేను లైట్ చూపెడతానులే నువ్వు మూవ్ చేసుకో ఎందుకు ఇరుగ్గా అని చెప్పేసి లైట్ ఫోన్ పట్టుకున్నాడంట. మనోడు బండి కింద దూరేటప్పటికి గమ్మున రాలేం కదా! ఫాస్ట్‌గా రాలేం కదా బండిలోంచి. ఫోన్ పట్టుకొని జంపు. పల్సర్ బండోటి. మనోడిదేమో పోనీ లోడ్ బండి. ప్యాచ్ ఒకటి పడిపోయింది కూడా వెళ్ళడానికి కూడా. ఎవడో లేడు. చుట్టుపక్కల ఎటు కూడా. మనోడెళ్ళిందేమో ఒక్కడే. అలా ఫోన్ పట్టుకొని అయితే పోయారు. కాబట్టి మనోడు అన్నదేంటంటే, "అన్న నాకైతే ఇలా జరిగింది. 2 రోజులు నానా తిప్పలు పడ్డానన్న ఫోన్ లేక. నా జోబులో కూడా 500 ఉంచుకున్నాను నేను. అకౌంట్‌లో ఉన్నాయి డబ్బులు కూడా ఫోన్‌పేలోని. ఫోన్ లేదు. అసల లోడింగ్‌కి లోడ్ ఉంది కదా! లోడోళ్ళు ఫోన్ చేస్తారు. స్విచ్ ఆఫ్ వత్తది. ఇవతలోళ్ళు ఫోన్ చేస్తారు. స్విచ్ ఆఫ్ వత్తది. ఇంటికాడోళ్ళు ఎవరు చేసినా స్విచ్ ఆఫ్ వత్తది. ఇంకలా చేసేటప్పటికి ఏంటంటే, మనోడు చాలా తిప్పలు పడ్డాడంట. 2 రోజులన్నా, 2 రోజులు తిప్పలు పడ్డానన్న. మొత్తం డబ్బులు కూడా లేవు చేతిలోని. 500 తోటే ఎళ్ళాను. దానికి ఇంకా నాకు కొంచెం అదృష్టం ఏంటంటే దానికి ముందే ఫుల్ ట్యాంక్ నింపుకున్నాను డీజిలు. లేదు మొత్తం బలైపోదును అని చెప్పేసి అన్నాడు. ఇంకోటేంటంటే ఇలా ఫోన్ పోయింది కదా! ఈ టైప్‌లో కొంచెం ఉంటారు. దొంగలెవరన్నా ఉంటారు. ఎక్కడికెళ్ళినా గానీ సింగిల్‌గా అయితే ఎళ్ళకుండా ఇంకొకళ్ళు ఎవరినో ఒకళ్ళని తోడులాంటి తీసుకోవడము. ఇప్పుడు ఒకవేళ బండి ఆగినా గానీ సేఫ్ ప్లేస్‌లో కొంచెం టైర్ బరస్ట్ అయితే మనం ఏం చేయలేం గానీ, ఒకవేళ బండి ఆపుకోవాలన్నా, ఏం చేయాలా గానీ కొంచెం సేఫ్ ప్లేస్‌లో పెట్రోల్ బంక్‌లోని అలాంటి చోట్ల కొంచెం ఆపుకొని, మనం ఎందుకంటే అక్కడైతే సీసీ కెమెరాలు అయి ఉంటాయి కాబట్టి కంపల్సరీ దొరుకుతాడు ఎవడన్నా గానీ. అలా అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి రోడ్డు మీదకెళ్ళినప్పుడు. ఎందుకంటే, ఇప్పుడు మన బతుకులు డ్రైవర్ ఉన్నాడంటే రో కిరాయికెళ్తేనే కానీ రోజు గడవదు. అలాంటిది మా దగ్గర దెబ్బాలని చూస్తే మేము ఏం చేత్తాం అసలు ఇప్పుడు మేము కూడా నార్మల్‌గానే ఇప్పుడు లక్షలు లక్షలు సంపాదించేసి వాటిల మీద ఏమి ఉండట్లేదు కదా! ఏ నెలకి ఆ నెల ఈఎంఐలు కట్టుకోవాలి, ఇంటి రెంట్‌లు అయి ఇయన్నీ కట్టుకునేటప్పటికి ఇంకేమి ఉండదు.
ఇప్పుడు దొంగతనం చేసేవాళ్ళన్నా ఒరే బాబు మీకు ధనవరా బాబా మాకు లక్షలు ఏం మిగిల్చలేదు కానీ దీనిలోని మేము మీలాగే బతుకుతున్నారు బాబు. ఇంకా మేము చాలా తిప్పలు పడాలి ఇంకా. ఎందుకంటే ఇప్పుడు దారిలో పోలీసులు మేపాలి, ఆర్టీఓలు మేపుకోవాలి, ఎల్ఐసీలు మేపుకోవాలి. మళ్ళీ ఇలాగా మీరు ఇలాంటి వాళ్ళు తగిలితే మళ్ళీ అవి చూసుకోవాలి. మళ్ళీ లోడు, మెకానిక్, పెట్రోల్, డీజిల్ ఛార్జీలు ఇవన్నీ కూడా భరించాలి బాబు మేము. కొంచెం మా పొజిషన్ కూడా అర్థం చేసుకోండి. ఒకసారి దొంగతనం చేసేటప్పుడు ఫోన్లో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. మన ఫోన్ ఎవరు దొబ్బేసినా కానీ వెంటనే స్విచ్ ఆఫ్ చేయడానికి అయితే లేకుండా లాక్ స్క్రీన్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన ఫోన్ వెంటనే దొబ్బేసినా కానీ ఆడు స్విచ్ ఆఫ్ చేయలేడు. మనకు లొకేషన్ ద్వారా ట్రేస్ చేస్తే ఫోన్ ఎక్కడ ఉందో కూడా తెలిసిపోద్ది. అదైతే అందరూ ఆన్ చేసుకోండి. ఇప్పుడైతే నేను చూపెడతాను స్క్రీన్ రికార్డింగ్ తీసి ఎలా చేసుకోవాలి ఏంటో కూడాను. అది ఏంటంటే అన్ని ఫోన్లో ఒకలా ఉండదు. నా ఫోన్లో అయితే ఇలా ఉంది. నేను చెప్తాను, మ్యాక్సిమం నేను చెప్పినట్టు చేస్తే కనుక ఫస్ట్ ఇలా కంపల్సరీ మనకి వర్కౌట్ అవుతుంది. కనిపిస్తాయి అదైతే కదా ఆన్లో యాప్స్ పెట్టుకుంటే అన్నీ. మీరు స్విచ్ ఆఫ్ చేయడానికి సెట్టింగ్స్లోకి ఉండదు అయితే మీ ఫోన్ వెళ్ళాలి. అయితే. ఆ వెళ్ళిన ఛార్జింగ్ తర్వాత చివరి ఇక్కడ వరకు సెర్చ్ అయ్యేంత బార్ వరకు కనబడుతుంది కూడా కదా, ఆన్లోనే ఉంటుంది ఫోన్ అయితే. అక్కడ పవర్ సెర్చ్ చేసేటప్పటికి వచ్చేద్ది. ఇక్కడ కనిపిస్తుంది కదా అన్లాక్ టు పవర్ ఆఫ్ అని, అక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా మళ్ళీ అన్లాక్ టు పవర్ ఆఫ్. నేను ఆన్లో పెట్టుకున్నాను కాబట్టి ఆన్లో ఉంది. అదే మీ దాంట్లో అయితే అంతకుముందు ఇప్పుడు పెట్టకపోతే ఇలా ఆఫ్లో ఉంటుంది. మళ్ళీ ఆన్ చేసుకోండి అంతే. ఈ సెట్టింగ్ ఒకటి ఆన్ చేసుకున్నామంటే మనకి స్విచ్ ఆఫ్ చేయాలన్నా కానీ ఆడు లాక్ తీయాల్సిందే. లాక్ తెలియకపోతే ఇంకా దాన్ని స్విచ్ ఆఫ్ చేయలేరు కదా. ఛార్జింగ్ ఉన్నంత వరకు అది ఆన్లోనే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే మనం వేరే ఫోన్ నుంచి ఫైండ్ మై డివైస్ అని పెట్టుకొని ఇంక దీంట్లోనే ఇంకో సెట్టింగ్ కూడా ఆన్ చేసుకోవాలి. ఫైండ్ మై డివైస్ అది కూడా ఆన్లో ఉంచుకోవాలి. ఇక నాది ఆన్లో ఉంది. అది కూడా ఆన్ చేసుకుంటే మన లొకేషన్ ద్వారా ఫోన్ అయితే ఎక్కడ ఉందో కనిపెట్టేయచ్చు. ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకుని అందరికీ యూజ్ అవుతుంది కొంచెం. ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతుందో లేదో నేనైతే మీకు చూపెడతాను. పవర్ ఆఫ్ చూసారు కదా, పాస్వర్డ్ అడిగింది అంతే, అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మన వీడియోలు చూసి ప్రతి ఒక్కడికి కూడా తెలుసుకోవాలని ఉంటుంది. ఫస్ట్ పేమెంట్ వచ్చేసి ఫస్ట్ అయితే రూ. 64 వచ్చింది. అదన్నా 64 కాదు, సారీ, రూ. 34. అదేంటంటే ఇద్దరు మెంబర్షిప్ తీసుకున్నారు. దాంట్లో మా తమ్ముడు ఒకరు, విజయవాడ రాజాబ్రో అన్నాను కదా అన్న, వాళ్ళిద్దరు మెంబర్షిప్ తీసుకోవడం వల్ల రూ. 34 అయితే వచ్చింది. తర్వాత ఇప్పటికి నెల కంప్లీట్ అయింది. ఇప్పటికైతే రూ. 850 వచ్చింది. అదంతా ఏంటంటే మనకి ఇప్పుడు ఇంచుమించు $10 $11 అయినాయి. అది $100 కంప్లీట్ అవ్వాలి. అది విత్డ్రా అవ్వాలంటే $100 కంప్లీట్ అవ్వాలంటే నేను వీడియోస్ పెట్టాలి. అది పెట్టి మీరు చూడాలి. చూసిన దాంట్లో యాడ్లు వస్తాయి కదా, యాడ్లోడు మళ్ళీ దీంట్లో మనీ కన్వర్ట్ చేస్తాడు, మనీ ఇస్తాడు. అదేంటంటే ఫస్ట్ పేమెంట్తో నేను ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా పక్కా వీడియో అయితే పెడతాను. నాకేంటంటే ఒకటే నాకు మెయిన్ ఉద్దేశం వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే నేను ఒక ఎయిమ్తో చేస్తున్నాను. కొంచెం ఆకలితో ఉన్న వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి అలాగా వెళ్తున్నాం కదా మనం. వెళ్ళినప్పుడు ఏంటంటే నా మనీ ఎట్టుకుంటున్నాను. నేను మ్యాక్సిమం నా మనీ ఎట్టుకుంటున్నాను. కాకపోతే నాకున్న వాయిదాలకి, నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి కొంచెం బర్డెన్ అవుతుంది. అండ్ అలా కాకుండా ఏంటంటే ఇలా చేసేటప్పుడు కొంచెం ఎంతో కొంత మనీ వస్తుంది కదా. వచ్చిన దాన్ని బట్టి ఏంటంటే మీ బదులు నేను చేస్తున్నట్టు, అంతే తప్ప నేను చేసింది ఏం లేదు. అంటే ఇప్పుడు మీ మనీతో నేను చేస్తున్నానంటే మీరు చేసినట్టే కదా. ఇప్పుడు మీరన్నీ ఇప్పుడు గుడికెళ్తారు. గుడికెళ్ళిన తర్వాత పూజారి ఉంటాడు. మీరు పట్టుకెళ్ళి అన్నీ పూజారి అక్కడ పెట్టేసి పూజ చేస్తాడు. అక్కడ ఏమైంది, పూజారికి రాదు కదా. పుణ్యం అంతా కూడా పట్టుకెళ్ళి మీకు వస్తుంది. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది సేమ్. నా కాన్సెప్ట్ అయితే కొంచెం అర్థం చేసుకోండి. ఎవరన్నా ముందు నెగిటివ్ కామెంట్స్ పెట్టేటప్పుడు ఏంటంటే నేను దీని మీద రూపాయలు సంపాదించేద్దాం అయితే చేయట్లా. నాకు కొంచెం సర్కిల్ రావాలి. సర్కిల్ కోసం కూడా చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం
సర్కిల్ పెరిగిందంటే ఎటెళ్ళినా గానీ మనకి కిరాయిలే వస్తా ఉంటాయి. రిటర్న్ కిరాయిలు అయి తగులుతా ఉంటాయి. ఇంకోటేంటంటే నేను పెట్టే వీడియోస్ కొంచెం చూసారనుకో చిన్న చిన్న రిపేర్ల కన్నా గేర్ బాక్స్‌లు ఏమన్నా ఇదైనా ఎంతవుతుంది? పెట్టుబడి ఎంతవుతుంది? ఏంటి అంటే వాళ్ళ చేతిలో ఎక్కువ మనం మోసపోకుండా ఉండటానికి ఉంటది. కొంచెం నాలెడ్జ్ అంటూ వస్తది కదా! రిపేర్ ఉందనుకో, రిపేర్‌కి ఇంతయింది, ఇంతయింది అన్నారనుకో, మీకు ఒకవేళ ఎక్కడ బిల్ ఎక్కువేశారనుకో, అదిగో మొన్నది మా వోడు చేయించాడు ఇంతయింది నువ్వేంటి ఇంతేసావు అని మీరు స్ట్రాంగ్‌గా అడగడానికి సరిపోతారు. ఇంకా ఇంకా కొంచెం అన్ని వీడియోస్ కూడా పెడతా ఉంటాను. మన ఛానల్ ఇంకా మీరు ఇంకా సపోర్ట్ చేశారనుకో, ఇప్పుడు మాక్సిమం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఉన్న సబ్‌స్క్రైబర్స్ అందరూ కూడా మాక్సిమం వీడియో చూస్తున్నారు. మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్నారు అంతా కూడాను. అలాగే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే గనక మీరు కొంచెం మన ఛానల్ అయితే షేర్ చేశారనుకో మీ వాట్సాప్ ఛానల్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని షేర్ చేస్తే గనక మన ఛానల్ ఇంకా గ్రో అవుతది. కొంచెం మనకైతే హెల్ప్ చేసినోళ్ళైతే అవుతారు.